హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. అయితే ఈరోజు మా ఛానల్ అయితే నేను బంగాళదుంప టమాటా కర్రీ ఆల్రెడీ పెట్టాను. మళ్ళీ ఎందుకు పెడుతున్నానంటే ఏం లేదండి, సండే నా లంచ్ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేను ఈ కర్రీ చూపించట్లేదు, అంటే కేవలం నా లంచ్కి ఈ కర్రీ ఇలా సెట్ అయింది అండ్ దీని కాంబినేషన్ ఇది ఇదని అలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. అయితే దీనికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, దుంప కట్ చేసుకోవాలి. టమాటా కట్ చేసేలాగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ సెకండ్ టైం చూసిన వాళ్ళైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం వచ్చి మర్చిపోకండి. నాకు ఒక డౌట్ అండి, ఎక్కువగా వెజిటేబుల్స్ కట్ చేయాలనుకున్నప్పుడు మీరు నైఫ్తో కట్ చేస్తారా లేకపోతే ఇలా కత్తిపెట్టలతో కట్ చేస్తారు? మేమైతే ఎక్కువగా ఉన్నప్పుడు కత్తిపెట్టతోనే, కొంచెం చిన్న చిన్నవి అయితే నైఫ్తో కట్ చేసుకుంటా. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అవన్నీ కట్ చేసుకున్న తర్వాత గిన్నె పెట్టుకోవాలి. ఈ కర్రీ సెట్లోనే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ నుండి ఈ కర్రీ సెట్లోనే తింటున్నాం కాబట్టి మేము టేస్ట్గా ఉంది. ఇది నాన్ స్టిక్ దాంట్లో మేము వండుకోం, వేరే వేరే అన్నీ నాన్ స్టిక్ దాంట్లోనే వండుకుంటాం. కానీ ఇలా టమాటా వేసి వండుకునే రోజుకి ఇలా సెట్లో వండుకుంటేనే మాకు రుచి ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పుకుంటే ఇలా గిన్నె పెట్టేసుకొని తట్టి అది వేడెక్కిన తర్వాత మేము ఆయిల్ వేస్తాం అనమాట. అప్పుడు తొందరగా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. సుమారుగా 5 స్పూన్లు వేసుకోవాలి ఆయిల్, ఎందుకంటే దుంప టమాటా తొందరగా కుక్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే కర్రీ ఏంటంటే వాటర్ పోయకుండా చేస్తున్నాను కాబట్టి టమాటా తొందరగా నీరు రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది, టమాటా నీరు వచ్చేసేస్తుంది అనమాట ఆ వేడి. అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఇంకో భాషలో అంటారు, అదేంటో కామెంట్ చేయండి. నాకు తెలిసి తాలిపిత్తులు అంటారు నాకు తెలిసినంత వరకు, కానీ నేను పోపు గింజలనే అంటాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత నేను వేసుకోలేదు, బట్ మీరు స్క్రిప్ట్ చేయకుండా వేసుకోండి. అలా అవి డాన్స్ చేసిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కూడా డాన్స్ చేసే వరకు వాటిని అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం నూనెలో ఏగుతూ ఉండాలి, అప్పుడే మనకి ఇది ఏగిందని తెలిసింది కదా. అందుకని చెప్పి కొంచెం అవి వేగేంతవరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి డాన్స్ వేస్తే అవి చూస్తూ మనం అలా ఉండిపోవాలి. ఇలా వేసి ఇట్లా ఇవన్నీ డాన్స్ వేసే మధ్యలో అయితే మనం ఇంకొకటి వేసుకోవాలండి, అదేంటంటే అల్లం, చిన్నుల్లిపాయ, కొబ్బరి పేస్ట్ అన్నమాట. అది కూడా ఉల్లిపాయ కొంచెం మెత్తగా ఉండాలి ఆయిల్లో, అప్పుడు మాత్రం వేసుకోవాలి. అప్పుడు వేసుకుంటే మనకి కొంచెం కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అండ్ నాకైతే అప్పుడు వేసిన తర్వాత ఆ స్మెల్ ఉంటుంది చూసారా, ఆ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ స్మెల్ పీలుస్తుంటే నాకు బిర్యానీ, చికెన్ తిన్నంత ఎక్సైట్మెంట్ వచ్చింది అనమాట. అందుకే నాకు ఏ కర్రీలకైనా సరే చిన్నులపై అల్లం పేస్ట్ అయితే వేస్తాను నేను. అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట, సట్టి అడుగు అంటకుండా కలుపుకోవాలి. చూడండి మెత్తగా కనిపిస్తుంది కానీ బట్ ఇది హార్డ్గానే ఉంది. ఇలాగే వేడివేడిగా కుక్ అవుతూ ఉంటుంది. ఇలా మొత్తం కూడా బాగా కలిపేయాలి. మళ్ళీ 2 నిమిషాలు కలుపుతూ ఉంటే పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కూడా మంచిగా వేగిపోతూ ఉంటాయి. ఇలా మొత్తం వేగిన తర్వాత బంగాళదుంప, టమాటా కూడా వేసుకోవాలండి. అది కూడా ఇది అల్లం వెల్లుల్లి చిన్నులపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు, పచ్చివాసన పోయిన తర్వాత ఇవన్నీ వేసుకొని ఇందులోకి పసుపు, టమాటా వేసా కాబట్టి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ టమాటా ప్యూర్ వేసుకుంటే సాల్ట్ వేసుకోండి మీరు, ఓకే. అవన్నీ వేసుకున్న తర్వాత గరిటతో కలపకూడదండి, మేము గరిటతో అయితే కలపము ఇది, ఎందుకంటే ముక్కలన్నిటికీ బాగా పట్టి తొందరగా కుక్ అవ్వడానికి అయితే గరిటతో కలపకుండా ఎగేసుకుంటాం అనమాట. మేమైతే ఇలా ఎగేసుకుంటే ముక్క పట్టిద్ది, పట్టదా అని అనకండి, పట్టిద్ది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పట్టేసిద్ది, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి పట్టదు. ఇంకా అలా నెమ్మదిగా నేర్చుకుంటే ఎవరికైనా వచ్చేస్తుంది. తర్వాత మూత పెట్టి 10 or 15 minutes పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తీసి చూస్తే టమాటా గుజ్జుగా నీరుగా అయిపోవాలి. అలా అయిన తర్వాత వాటి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ముక్క 10 నిమిషాలకు ఒక్కసారన్నా మనం చూసుకోవాలి. లేదంటే మనం నీరు పోయలేదు కాబట్టి ముక్క ఉడకపోవచ్చు, ఉడికినా కావచ్చు, చూడడానికి ఉడికినట్టే ఉంటుంది కదా, తినేటప్పుడు మనకి కసకస అని నోటికి తగులుతూ ఉంటుంది. దానివల్ల
కర్రీ రుచి అంతా పోయింది అండ్ ఎగ్జైట్మెంట్ కూడా పోతుంది. మనకి రుచి కన్నా ఎగ్జైట్మెంట్ ఎక్కువ. ఇంకా ఉడికింది అన్నప్పుడు, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉడికింది అన్నప్పుడు కారం మసాలా పొడి అయితే వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేయాలి. నెమ్మదిగా కలపడం కాదండి, కాస్త నిదానం, కాస్త స్పీడ్గా తిప్పుతూ కలిపేయాలి. కలిపిన తర్వాత మూత పెట్టి తీసి చూస్తే అలా ఒక 2 మినిట్స్ చాలు. అలా పెట్టేసిన తర్వాత చూస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో పెద్ద ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటే ఉంటుంది ఆహా అంతే. ఈ కర్రీ మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి అండి, ఇలా టేస్ట్ చేయండి. ఇంత ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోండి అండి, రుచి ఆహా. ఒకవేళ మా ఛానల్లో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు నా సండే లంచ్ ఇలా కంప్లీట్ అయిపోయింది. నీసు లేదా అనుకోమాకండి, డిన్నర్లో ఉంటుంది అనమాట అదంతా. ఓకే, దట్స్ ఇట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇక్కడ తింటున్న వీడియో కూడా చూపించాను. నాకు చాలా ఇష్టం ఉల్లిపాయ పెట్టుకోండి అంటే, పెద్ద ముక్కలు పెట్టుకోవాలంటే రుచి ఆహా ఉంటుంది ఇంకా అంతే. ఓకే, బాయ్.